విక్రమ్ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Please like, share and subscribe to Vikram TV. సార్ టీనేజ్ లైఫ్ లో చాలా ఆలోచనలు ఉంటాయి, ఉండాలి. చాలా ఉంటాయి ఆలోచనలు. రకరకాలుగా ఆలోచనలు ఉంటాయి, కానీ ఎవరి మాట వినరు. నేను చెప్పిందే వేదం, నేను ఆలోచిస్తుందే కరెక్ట్ అని అంటుంటారు. అలాంటి యూత్ కి మీరు ఏం చెప్తారు సార్? టీనేజ్ చాలా పిల్లలు కరెక్ట్ కదా, కరెక్ట్ అది ఏ రకంగా చెప్పాలంటే, ఎందుకంటే నేను చెప్పింది ఏ వేదము, నేను ఆలోచిస్తుంది కరెక్ట్ అన్నప్పుడు ఆయన దగ్గర ఏదో మంచి ఐడియా ఉంది కదా. ఓకే, ఐడియాను ఎంకరేజ్ చేయాల్సింది పేరెంట్స్. ఓకే, వాళ్ళే టాప్ మోస్ట్ ఇండస్ట్రీస్, టాప్ మోస్ట్ ఎంటర్ప్రీనర్స్ అవుతారు. యూత్ ఆర్ వెరీ వెరీ పవర్ఫుల్, యూత్ ఆర్ క్రియేటివ్, యూత్ ఆర్ హార్డ్ వర్కింగ్, యూత్ ఆర్ నాట్ యూజ్లెస్, యూత్ ఆర్ బీన్ యూజ్లెస్, యూత్ ఆర్ బీన్ యూజ్లెస్. సో ఆ యూత్ని కనుక కరెక్ట్ దారిలో పెట్టగలిగితే అద్భుతాలు. ఏ ప్రపంచంలో ఏ దేశం ముందుకెళ్ళడానికి కారణం యూతే. ఓకే, ఏదైనా దేశాల ప్రభుత్వాలు పడిపోవడానికి కారణం యూతే. కాబట్టి యూత్, అందుకనే నా ఇంపాక్ట్ నుంచి నాన్ స్టాప్ నేను యూత్ ఎంబడే ఉంటాను, యూత్ అని పని చేస్తుంటాను. అందుకని నేను యూత్ లాగానే ఉంటాను ఎప్పుడు కూడా. అందుకని ఐ ఆల్వేస్ ఎంకరేజ్ దెమ్, ఎందుకంటే చాలా క్రియేటివ్ అండి, చాలా క్రియేటివ్. వాళ్ళకి ఎంకరేజ్మెంట్ లేదు. నా కళ్ళ ముందు ఎంతోమంది జీరో నుంచి ఎలాగ ఉండి ఐడియాలతోని ఎంతోమంది బాగుపడే వాళ్ళు ఉన్నారు, ఎంతోమంది బాగుపడాలి ఐడియాలతోని. వాళ్ళకి ఎంకరేజ్ చేయాలి. నేనే తోపు, నేనే గొప్ప అనేది ఇగో రాకుండా, సార్ నా ఐడియా చాలా బాగా పనిచేస్తుంది, కైండ్లీ లిజన్ టు మీ అని. దానికోసం ఫర్ ఎగ్జాంపుల్ మన తెలంగాణలో టీ హబ్ ఉందండి, మీరు వెళ్ళి చూసినాను. అక్కడ ఇన్వెస్టర్స్ ఆర్ రెడీ. ఇఫ్ యూ హ్యావ్ అన్ ఐడియా దే ఆర్ రెడీ టు ఇన్వెస్ట్. ఈ ఐడియా తీసుకొని వెళ్ళాలి, వీళ్ళు వెళ్తే పెట్టుబడి పెట్టడానికి చాలా మంది ఉన్నారు. దాని అర్థం ఏంది? యూత్ని ఎంకరేజ్ చేయాలి మనం. సో క్రియేటివ్. దానికోసం మళ్ళీ కాస్త వెనక్కి వెళ్తే కాలేజీలలో కాస్త ఈ చదువుతో పాటు జాగ్రత్త వదిలిపెట్టండి. ఎన్ని పిల్లలు ఎంజాయ్ కూడా ఎవరు చేస్తారు, ఎంజాయ్ చేయండి అంతే. క్రియేటివ్ థాట్స్ వచ్చే విధంగా కొత్త ఎట్లా కనిపెట్టాలి, కొత్త ఎలా ఆలోచించాలి, కొత్తగా ఎలా ఆలోచించాలి, అదో క్లాస్ ఉంటే బాగుంటుంది. అప్పుడేమీ తెలుసా, దే విల్ థింక్ బియాండ్. అదేముంది, అదే ఇంగ్లీషు, అదే లెక్కలు, అదే మ్యాథ్స్, అదే చదువుకొని అదే లైఫ్, అదే క్లర్క్, అదే కాదు కదా. కాబట్టి కంపల్సరీ క్రియేటివ్ అండి. యూత్ ఆర్ నాట్ యూజ్లెస్, యూత్ ఆర్ బీన్ యూజ్లెస్. కాబట్టి ఆ యూత్కి మనం కరెక్ట్గా తీసుకెళ్తే బాగుంటుంది. కాకుంటే మరీ తెలియని వయసులో 16, 17, 18, 19 అది యూత్ కాదు, పిల్లలు అనుకో, అడోలసెన్స్ అంటే ఈ వయసులో మాత్రం వాళ్ళకి అటువంటి హైపర్ యాక్టివ్ అని ఏదైనా ఉంటే పేరెంట్స్ కంట్రోల్ చేయాలి. వాళ్ళ చేతికి మొబైల్ ఇవ్వద్దు. ఇస్తే అది పాత నోకియా 1100 ఉంది, అది ఇచ్చేయాలి. అది వాడు ఒప్పుకోడు. మామూలు ఫోన్ ఇచ్చారనుకోండి, అది అన్లాకింగ్ ఎలా చేయాలో తండ్రికి తెలవాలి, వాళ్ళు ఏం జరుగుతుందో తండ్రికి తెలవాలి. సో ఇలా చేస్తేనే వాళ్ళు బాగుంటారు. కాబట్టి వాళ్ళు చాలా ఐడియా అండి, చాలా క్రియేటివ్ అండి. సో అలా ఎంకరేజ్ చేస్తే బాగుంటుంది. సో బట్ ఐ ఎంకరేజ్ దేమ్. 4 తన్నులు తినా 2 తన్నులు తంతు చాలు, నేను అలా అంటాను. అంటే ఫిజికల్గా కావచ్చు 4 తన్నులు ఇంటికి రావద్దు, 2 తన్నులు రమ్మంటాను. ఈ వయసులో పిల్లలు మామూలుగా మా వయసులో అయితే, నేను ఐఎమ్ టాకింగ్ అబౌట్ 78 నుంచి 84, దోస్ డేస్ ఆర్ ఇంటర్మీడియట్ కాలేజీ నాకు. ఓకే, యూత్ అందరూ 2 వర్గాలుగా ఉండేవాళ్ళు, లెఫ్టిస్ట్ రైటిస్ట్, కొంతమంది న్యూట్రల్గా ఉండేవాళ్ళు. ఓకే, ఈ లెఫ్టిస్ట్ రైటిస్ట్ నేను చూసే వాళ్ళందరూ కూడా చాలా టాప్ మోస్ట్ లీడర్స్ అయ్యారండి ఇప్పుడు. చాలా లెఫ్ట్ అంటే వామపక్ష భావాలే కావచ్చు, ఆర్ రైటిస్ట్ అంటే మామూలుగా ఈ భావాలే కావచ్చు, ఏదైనా కానీ ఏదైనా భావాలు ఉండాలి, ఏదో ఒకటి ఉండాలి. ఆ పార్టీలో ఈ పార్టీలు ఉండాలి, ఖాళీ ఉండొద్దు. కాబట్టి అలా ఇంకా అప్పుడు ఎలక్షన్స్ ఉండేదండి. 84 వాజ్ లాస్ట్ ఇయర్, కాలేజ్ ఎలక్షన్స్ ఉండేది. 84 ఇది లాస్ట్, నేనే 84 బ్యాచ్ లాస్ట్. సో ఐ వాజ్ జాయింట్ సెక్రటరీగా, వైస్ ప్రెసిడెంట్ కాంటాక్ట్ చేశాను. అలా ఉండే అప్పుడు ఆ నాయకత్వ లక్షణాలు ఎక్కడున్నాయి, అవి పెంపొందించాలి కాలేజీలో. ఓకే, పార్లమెంట్ పెట్టాలి, మాక్ పార్లమెంట్ పెట్టాలి, ఎలా ఉండదు చూపించాలి. ఓకే, వ్యక్తిత్వం పెంచాలంటే వక్తృత్వం పెంచాలి, అంటే పబ్లిక్ స్పీకింగ్ పెంచాలి. క్లాసులో ఒక 20 క్లాసులు చెప్తే, ఒక క్లాసు పర్సనల్ డెవలప్మెంట్ చెప్పండి, ఒక క్లాసు స్టేజ్ మీద మాట్లాడమని చెప్పండి, ఉంటుంది ప్రపంచానికి తెలుస్తుంది కదా. యూత్ ఆర్ వెరీ బ్యూటిఫుల్ అండి. నాకు తెలిసి నా స్టూడెంట్స్ ఎంతమంది నా క్లాసులని క్వశ్చన్లు అడిగి క్వశ్చన్లకు ఆన్సర్ చెప్పడం వల్ల లైఫ్ ఎంత మార్చుకొని కొన్ని వందలాది మందికి ఉపాధి అయ్యే విధంగా ఎంతమంది ఉన్నారు అలా. హౌ ఇట్స్ పాసిబుల్, దట్ చేంజ్ ఇట్. కానీ టీనేజ్ అనగానే నీకేం తెలుసు అనే క్వశ్చన్ వేస్తుంటారు. నీకేం తెలుసు, పెద్ద అయిపోయావు, నువ్వు మాకి చెప్పేటోడి అయిపోయావని పేరెంట్స్ కానివ్వండి, వాళ్ళకన్నా ఎల్డర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు చెప్తుంటారు. దానికోసం నేను అడగడం వినాలి. అప్పుడు నాన్న నాకు తెలియదు అన్నా కదా, నిజంగా చెప్తున్నాను నాన్న, నాకు ఇంకా తెలియదు, కొద్దిగా నాకు చెప్పురా అని చెప్పాలి. హ్యాపీ ఫీల్ అవుతుంది, చెప్పు అదేందుకు చెప్పాలని. అప్పుడు అలా అన్నదానికి చెప్పేదానికి చాలా మార్పు వస్తుంది. అలా చెప్తున్నప్పుడు మీరు దయచేసి మొబైల్తో రికార్డ్ చేయండి. ఐఎమ్ రికార్డింగ్ యువర్ వాయిస్ అని చెప్పండి. నాకేం చెప్తున్నా, నేను కూడా నేర్చుకోవాలి కదా. కమ్ డౌన్ అండి,
మనం ఏమంటాం నువ్వేందరా నాకు చెప్పేది అవును. అయిపోయి ఇంకేంది మా నాన్నకేం తెలియదు ఇంకా నీ చేయి నా చేయి ఉంది ఏదో సినిమాలో ఉంది అదే. నా చేయి నీ చేయి ఉంది ఉంది అలాగే సో వీ షుడ్ ఎంకరేజ్ దెమ్ ఉమ్, అలా నీకు తెలుసు కదా నాన్న ఓకే రైట్ నౌ ఐఎమ్ గివింగ్ టాస్క్ ఈ సూపర్ మార్కెట్కి వెళ్ళి ఇవన్నీ కొనుక్కరా అదే. ఓకే సూపర్ మార్కెట్కి వెళ్ళి ఇవన్నీ వస్తువులు ఉన్నాయి కదా ఇంతకంటే తక్కువ రేట్ ఇక్కడ కొనుక్కరా చూడు క్వాలిటీ బాగుండదు కొనుక్కరా దిస్ ఏ టాస్క్ Yeah. దే విల్ డూ ఇట్ అండి దే విల్ డూ ఇట్ ఐమ్ టెలింగ్ యూ ఉమ్, ఇంట్లో పెయింట్ వేయాలి నాన్న ఈ పెయింట్ ఎక్కడ వేయాలి ఎలా వేయాలి నువ్వేయగలవా అడగాలి. చెప్పండి కెన్ యూ డూ ఇట్ యూ విల్ డూ ఇట్ అండి Yes. అదే యూట్యూబ్కి వెళ్తాడు చూస్తాడు పెయింట్ వేయాలని నేర్చేస్తాడు ఉమ్, ఎంకరేజ్ చేయాలి అంతేగాని నాకేం తెలుసని అన్నప్పుడు ఏం తెలుసో చెప్పు నాన్న నేను అవుట్డేటెడు నువ్వు అప్డేటెడు టెల్ మీ ఉమ్, అప్పుడు ఆ వాయిస్ తగ్గుతుంది ఆ టోనాలిటీ తగ్గుతుంది మాట్లాడే పద్ధతి తగ్గుతుంది అంతేగాని ఎదురు తిరిగి మాట్లాడితే నాన్న కేర్ చేయడు అమ్మని కేర్ చేయడు టీచర్ని కేర్ చేయడు ఎవరిని కేర్ చేయడు దిస్ ఈజ్ కాల్ రివర్స్ మెథడ్